అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం తరువాయి భాగం చెప్పుకుందామా? ప్రస్తుతం ఏమీ చెయ్యకుండా బాధలు పడుతూ కూర్చొని ఉన్న వాళ్ళ కోసం నా జీవిత సారాంశాన్ని, ఇతరులు తమ జీవితాలలో ఏమి చెయ్యగలరనే విషయాన్ని టూకీగా చెప్పాలనుకుంటే నేను దాన్ని ఒక్క వాక్యంలో చెబుతాను. మనిషి తన ఆలోచనలకు అనుగుణంగానే తయారవుతాడు. మారిస్ గుడ్మాన్ ద మిరాకిల్ మ్యాన్, అద్భుతాలు సృష్టించే వ్యక్తి అంటారు. అతని కథ మనిషి మనసు తాలూకు అందని లోతులను, అనంతమైన శక్తిని ప్రదర్శిస్తుంది. కాబట్టే దాన్ని ద సీక్రెట్ కోసం ఎంచుకున్నాము. తనలోని శక్తిని ఉపయోగించి ఎటువంటి ఆలోచనలు చెయ్యాలని నిర్ణయించుకోవాలో మారిస్కు తెలుసు. ఏదైనా సాధ్యమే. మారిస్ గుడ్మాన్ కథ కొన్ని వేల మందికి స్ఫూర్తినిచ్చింది. వాళ్ళు ఆలోచించేందుకు, ఊహించేందుకు, అనుభూతులతో ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు తోడ్పడింది. తన జీవితంలోని అతి పెద్ద సవాలును అతి పెద్ద బహుమతిగా అతను మార్చుకున్నాడు. ద సీక్రెట్ అనే సినిమా విడుదల అయినప్పటి నుంచి మా దగ్గరకు అటువంటి అద్భుత గాథలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ద సీక్రెట్ చూశాక తమ శరీరాల్లోని వ్యాధులను ఎలా పోగొట్టుకున్నారో వాళ్ళందరూ మాకు రాసి పంపిస్తున్నారు. మీరు ఒక విషయాన్ని నమ్మినప్పుడు అన్నీ సాధ్యమవుతాయి. ఆరోగ్యం గురించి చివరగా డాక్టర్ బెన్ జాన్సన్ చెప్పిన ఈ మాటలతో ముగిస్తాను. మనమిప్పుడు ఎనర్జీ మెడిసిన్ అంటే శక్తి ఔషధం తాలూకు యుగంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ విశ్వంలో ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు చెయ్యాల్సిన పని ఫ్రీక్వెన్సీని మార్చటం లేదా వ్యతిరేకమైన ఫ్రీక్వెన్సీని సృష్టించటం. ఈ లోకంలో దేన్నైనా మార్చటం అంత సులభం. అది వ్యాధి కావచ్చు, భావోద్రేకాలకు సంబంధించిన సమస్య కావచ్చు, మరేదైనా కావచ్చు. ఇదొక బ్రహ్మాండమైన సంభావ్యత. మనకు ఇంతవరకు విదితమైన విషయాలన్నింటికన్నా ఇదే ఒక పెద్ద రహస్యం. రహస్యం సంక్షిప్తంగా, మందులేని ప్లాసిబో ప్రభావం ఆకర్షణ శక్తి క్రియాశీలంగా ఉందనేందుకు ఒక ఉదాహరణ. మాత్ర నిజంగానే జబ్బు నయం చేస్తుందని ఒక రోగి నమ్మితే అతనికి తను నమ్మేదే దొరుకుతుంది. అతను కోలుకుంటాడు. పరిపూర్ణ ఆరోగ్యం మీద దృష్టి పెట్టటం అనే దాన్ని మనందరం మనసు ద్వారా చెయ్యగలం. బయట ఏం జరుగుతోందనేది పట్టించుకోనవసరం లేదు. నవ్వు సంతోషాన్ని ఆకర్షిస్తుంది, వ్యతిరేకతను పారదోలుతుంది, జబ్బును నయం చేసి అద్భుతమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆలోచన ద్వారానే వ్యాధి శరీరంలో ఉత్పన్నమవుతుంది. అనారోగ్యాన్ని గమనించటం ద్వారా, వ్యాధి పట్ల చూపించే శ్రద్ధ ద్వారా అది సంభవిస్తుంది. మీకు ఒంట్లో కాస్త నలతగా ఉంటే దాన్ని గురించి మాట్లాడకండి. మీకు అది మరింత కావాలని అనుకుంటే తప్ప ఇతరులు తమ జబ్బుల గురించి మాట్లాడటం విన్నా కూడా మీరు వాళ్ళ జబ్బులకు బలాన్ని చేకూరుస్తారు. దానికి బదులు మంచి విషయాల వైపు సంభాషణని మళ్లించండి. అలాగే వాళ్లను ఆరోగ్యంగా చూడటం గురించి శక్తివంతమైన ఆలోచనలు చెయ్యండి. వృద్ధాప్యం గురించిన నమ్మకాలన్నీ మన మనసులో ఉండేవే. అందుకని వాటిని మీ మనసులో నుంచి విడుదల చెయ్యండి. మంచి ఆరోగ్యం మీద, శాశ్వతంగా ఉండే యవ్వనం మీద దృష్టి కేంద్రీకరించండి. జబ్బుల గురించి, వృద్ధాప్యం గురించి సమాజం ఇచ్చే సందేశాలను వినిపించుకోకండి. వ్యతిరేకమైన సందేశాలు మీకు పనికిరావు. ఈ లోకం తాలూకు రహస్యం, దీని గురించి తెలుసుకుందాం. లీసా నికోల్స్ జనం స్వభావం ఎలా ఉంటుందంటే తమకి ఇష్టమైన విషయాలను చూసి అవును నాకది బాగుంటుంది, నాకది కావాలి అంటారు. కానీ తమకు ఇష్టం లేని విషయాలకు కూడా అంతే శక్తిని ఖర్చు చేస్తారు. అలా చేస్తే దాన్ని అణిచివేయవచ్చని, తుడిచిపెట్టేవేయవచ్చని, వదిలిపెట్టేయొచ్చని వాళ్ళ ఉద్దేశ్యం కాబోలు. మన సమాజంలో
దేనికైనా ఎదురు తిరిగి పోరాడటంతో మనం తృప్తిపడి ఊరుకుంటున్నాము. క్యాన్సర్తో పోరాడటం, పేదరికంతో పోరాడటం, యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడటం, మత్తు పదార్థాలతో పోరాడటం, ఉగ్రవాదంతో పోరాడటం, హింసకు వ్యతిరేకంగా పోరాడటం, అక్కర్లేని వాటిని గురించి పోరాడటం మనకి అలవాటైపోయింది. దానివల్ల నిజానికి మరింత పోరాటం సృష్టించబడుతుంది. హేల్ డ్వోస్కిన్ అధ్యాపకుడు, సెడోనా మెథడ్ అనే గ్రంథ రచయిత. మనం దేని మీద దృష్టి కేంద్రీకరిస్తామో దాన్ని సృష్టిస్తాము. అందుకని మనకి నిజంగా కోపంగా ఉంటే, ఉదాహరణకు వర్తమానంలో జరుగుతున్న యుద్ధం గురించి, ఏదైనా వివాదం గురించి, లేదా ఎవరైనా బాధపడటం గురించి మన శక్తిని దానికి మనం మరింత ఎక్కువగా అందిస్తున్నామన్నమాట. మనని మనం ముందుకు తోస్తున్నాం. దానివల్ల అవరోధం సృష్టించబడుతుంది. మీరు ప్రతిఘటించేది తన పట్టు విడవదు. కార్ల్ యంగ్ 1875 నుంచి 1961. విన్నారు కదా. తరువాయి భాగం రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.